హాయ్ ఫ్రెండ్స్, చతురం మన భారతదేశంలో అన్ని భాషల్లో కొన్ని పదాలు ఒకే అర్థాలు వచ్చేలా ఉంటాయి. ఎందుకంటే వాటన్నిటికీ మూలం సంస్కృతం, ద్రవిడం కాబట్టి. నిజానికి చతురం అనే మలయాళ పదానికి కూడా తెలుగులో అదే మీనింగ్. తెలివి, తమాషా ఇలా వస్తాయి పర్యాయ పదాలు, నానార్థాలు. అయితే ఈ సినిమాకి పెట్టాల్సిన పేరు కారే కాదు ఇది. ఈ సినిమాకి పెట్టాల్సిన పేరు మధురం. మధురం అయితే బాగుంటుంది. ఇదేంటి గురువా మధురం అంటారా? అయితే వినండి. ఇందులో తెలివితో పని లేదు, తమాషా చేయాల్సిన అవసరమే లేదు. శరీరం కోరుకునే మధురాన్ని అందించడమే ఈ సినిమా లక్ష్యం. అయితే ఈ మాట నేను చెప్పట్లేదు, డైరెక్టర్ సినిమాలో చెప్పకనే చెప్పేస్తాడు. కావాలంటే మీరే చూడండి సినిమాలో, కానీ ఒక్కళ్లే చూడండి. అందరితో కలిసి చూసి తర్వాత ఈ వెధవ చెప్పాడు కదా అని సినిమా చూస్తే ఇంట్లో పొరుగు పోయింది అని ఫీల్ అవ్వద్దు. అయితే కథ విషయానికి వద్దాం. ఒక ముసలిపాము పొడుచు పామును చూసి మోజుపడి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? మంచమెక్కి ముసుగుదని పడుకుంటుంది అనుకుంటున్నారా? కానే కాదు. ఈ ముసలిపాము మహాశాడిస్ట్. ఆమెను రోజు శారీరకంగా, మానసికంగా హింసిస్తూ ఉంటుంది. ప్రతిరోజు టార్చరే ఆమెకు. అలా సాగుతున్న వీరి జీవితంలో ఒక అనుకోని సంఘటన. ముసలిపాము మంచం ఎక్కుతుంది, కాలు చేయి పడిపోయి. ఆ ముసలిపామును జాగ్రత్తగా చూసుకోవడానికి వస్తుంది అప్పుడే వయసులోకి వచ్చి బుసలు కొట్టే ఒక మగపాము. ఇక చెప్పేదేముంది, మీరే ఊహించుకోండి. అక్కడి నుండి మొదలవుతుంది రగులుతుంది మొగలి పొద సాంగ్. సినిమా అయిపోయిందాక రగులుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది, క్లైమాక్స్ ఏమిటి అన్నది మొత్తం ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, మీకు అర్థమైపోతుంది. అయితే నేను చెప్పేది ఒకటే, సినిమా బోర్ మాత్రం కొట్టదు. ఎందుకు బోర్ కొట్టదో మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో 4 వీడియోలు చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.